నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తీవ్ర జ్వరంతోనే పోలీసు విచారణకు హాజరైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఘనంగా అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ స్వామి బ్రహ్మోత్సవాలు. ఓటు బైకు రాజకీయాలకు కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే చందర్. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతంగా ఎందుకు భూసేకరణ చేస్తున్నారని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడారి మోహన్ రావు, లిబరేషన్ పార్టీ నాయకులు మద్దిల రామారావు డిమాండ్ చేశారు. బలవంత భూసేకరణ ఆపాలని కోరుతూ మందస మండలం రాంపురం బిడిమి గ్రామాల్లో చైతన్య యాత్రలను కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని రైతాంగంపై భూముల కోసం ఎందుకు పంపిస్తున్నారని వారు ప్రశ్నించారు. దేశంలో ఢిల్లీ, బెంగళూరు, బొంబాయి, విశాఖపట్నం మొదలగు అన్ని నగరాల్లో ఎయిర్పోర్టుకు అనుబంధంగా కార్గో ఎయిర్పోర్టు ఉందని, దేశంలో ఎక్కడా కూడా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్టు లేదని, మరి ఇక్కడ ఎందుకు కార్గో ఎయిర్పోర్టు పేరుతో భూములు గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? మౌనం వీడి ప్రజలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానాలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా ఈరోజు గంగవాడ, రాంపురం ప్రాంతాల్లోన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈరోజు ఉద్యానాన్ని ఎందుకు విధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని 16 గ్రామాల్లో 1400 ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఈ గ్రామాల్లో ఉండే ప్రజల్ని నిరాశ్రయాలు చేయడం ఇది అభివృద్ధి విధ్వంసం అని చెప్పి ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఇవాళ ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తాం. ప్రజలు కూడా ఇవాళ డిమాండ్ చేస్తారు. అంతేకాదు ఈరోజు కేంద్ర మంత్రి మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ ప్రజలు కోరుకుంటారు. అంతేకాదు ఈ దేశంలో బెంగళూరు కానీ, విశాఖపట్నం కానీ, ఢిల్లీ కానీ, బొంబాయి కానీ, మంగళూరు కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఎయిర్పోర్ట్కి అనుబంధంగానే కార్గో ఎయిర్పోర్ట్ ఉన్నాయి తప్ప ఈ దేశంలో ఎక్కడ కూడా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ లేదు. ఈ విషయం మీకు తెలీదా మంత్రి గారు అని మేము అడుగుతున్నాం. మరి లేకుండా ఈవేళ భూములు గుంజుకోవడానికి కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈవేళ మీరు ఉద్యానాన్ని, ప్రాంతాన్ని విధ్వంసం ఎందుకు చేస్తారో అని మేము ఈవేళ అడగదలుచుకున్నాం. అంతేకాదు ఈరోజు మంత్రి గారు వచ్చి ఇక్కడ ప్రజల సమాధానం చెప్పకుండా రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని ఇవాళ గ్రామాల్లో పంపించి సాయిల్ టెస్ట్ చేస్తామని చెప్పి, సర్వేలు చేస్తామని చెప్పి గ్రామాల్లో ప్రజలు భయభ్రాంతులు చేసి ఇవాళ అక్రమంగా ఈరోజు వచ్చి చేస్తారు. ఇది సరైనది కాదని చెప్పి వామపక్షాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు ఈరోజు పర్యావరణానికి ఇవాళ ఒక పెద్ద పెట్టన కోట ఈవేళ ఉద్యానం అనేది ఈరోజు ఈ దేశంలో ఒక గుర్తింపు తెచ్చింది శ్రీకాకుళం జిల్లాకి. రేపేం అవార్డు ఎందుకు పోతారు జారీ చేస్తున్నాం. తీసుకొచ్చే ఉద్యానాన్ని అభివృద్ధి చేస్తాం, వలసలు నివారిస్తామని చెప్పి ప్రకటన చేస్తున్నారు. కార్గో ఎయిర్పోర్ట్తో అభివృద్ధి కాదా బహిరంగ చర్చకి రమ్మని కేంద్ర మంత్రి గారిని మేము చాలాసార్లు డిమాండ్ చేశాం. మీరు లేదా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి శిరీష మేడం గారు బహిరంగ వేదికలో కూర్చుందాం. కార్గో ఎయిర్పోర్ట్ ద్వారా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎంత భూమి అవసరం ఉంది, ఏ గ్రామాలు ఏమైనా గ్రామాలు నిర్వాసితులుగా మారే అవకాశం ఉందా, కేవలం భూములే తీసుకుంటారా, లేదా సామాజిక ప్రభావం భూమి మీద ఆధారపడే కూలీలు ఎవరు, కుల వృత్తులు ఏమున్నాయి,
ఇక్కడ ఏం నష్టం జరుగుతుందనేది ఇట్లాంటి విషయాలు చర్చించడానికి మీకున్న ఆటంకం ఏంటి? ఇవేమీ కాకుండా బలవంతంగా భూములు సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి పచ్చని ఉద్యాన తీర ప్రాంతాన్ని విధ్వంసం చేస్తామంటే ఇక్కడ ప్రజలు సహించేదే లేదు. ప్రజలు ప్రతిఘటిస్తారు. ప్రజలు బతుకు కోల్పోతున్నప్పుడు, భూమి కోల్పోతున్నప్పుడు ప్రతిఘటన అనేది అనివార్యంగా ఎదురవుతుంది. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, అభివృద్ధి అనే పేరుతో ఈ ప్రాంతానికి మీరు విధ్వంసం సృష్టిస్తున్నారు. అంతేకాదు బడా కార్పొరేట్ల ప్రయోజనాల కొరకు మేము సాధారణ రైతులం ఎందుకు త్యాగం చేయాలి? కార్గో ఎయిర్పోర్టు 200 ఎకరాల్లో కట్టినటువంటివి ఉన్నాయి. కార్గో ఎయిర్పోర్ట్కి ఇంత భారీ స్థాయిలో భూసేకరణ అవసరం లేదు. అందుకని కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఇవాళ విధ్వంసం జరుగుతుంది. పబ్లిక్ హీరింగ్, ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండా, స్థానిక సర్పంచ్కు సమాచారం లేకుండా మీరు గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు అడుగు పెడుతున్నారు? దయచేసి ఈ విధానాన్ని మానుకోవాలి. ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయండి. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఒక ప్రాజెక్టును కట్టదలుచుకున్నప్పుడు ఆ ప్రాంతంలో ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవాలి. ఇటువంటి చర్యలు సరైనది కాదని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు వంకల మాధవరావు, జిల్లా సహాయ కార్యదర్శి. మీడియా ప్రతినిధులకు, రైతులకు, ఈనాటి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు జోగి అప్పారావు, ఎయిర్పోర్ట్ పోరాట వ్యతిరేక కమిటీ ప్రధాన కార్యదర్శి. ఏ రోజైతే నవంబర్లో ఎయిర్ ఇండియా వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ భూసేకరణ చేస్తామని తెలియకుండా గ్రామాల్లో ఎప్పుడు చొరబడ్డారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు 9 మాసాల నుంచి మేము ఈ నిరసన అనేది అనేక రూపాల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా మాకు తెలియకుండా నిర్ణయం తీసుకున్న తర్వాత మా దగ్గరికి వచ్చి అభిప్రాయ సేకరణ చేస్తామనడము ఇది సమంజసం కాదు. మరి ఇటీవల కాలంలో ఆర్డీఓ గారు మా ఊరు వస్తారని చెప్పి, అలాగే రాంపురం వస్తారని చెప్పి వస్తామని చెప్పడమే తప్పించి ఈ రోజు వరకు ప్రజల అభిప్రాయాన్ని తీసుకోలేదు. మేము ఏకకంఠంతో మొదటి నుండి కలెక్టర్ గారికి 2 దఫాలుగా, ఆర్డీఓ గారికి 2 దఫాలుగా, అలాగే ఎంఆర్ఓ కూడా మా తాలూకు అభిప్రాయాన్ని వెళ్ళపుచ్చడం జరిగింది. కాబట్టి కార్గో ఎయిర్పోర్ట్ వెంటనే ఇక్కడ నుంచి ఉపసంహరించుకోవాలని, స్థానభ్రంశం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అన్నమయ్య జిల్లా నందలూరులో ప్రసిద్ధిగాంచిన శ్రీ స్వామినాథ స్వామి బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉదయాన్నే రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి రథంపై వాడా వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. గోవిందనామ స్మరణలతో రథోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు కాయ కర్పూరాలు సమర్పించి స్వామివారి మొక్కులను తీర్చుకున్నారు. రథోత్సవ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నిసార్లు మా దయచేసి అర్థం చేసుకోండి, మా మీరే ఇబ్బంది పడతారు తల్లి. శ్రీకాళహస్తికి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీ వేడింది. ఇటీవల చెన్నై సమీపంలో రాయుడి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో 5 మందిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. నిందితులో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేణుత కోట, ఆమె భర్త చంద్రబాబుతో పాటుగా మరో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడి హత్య గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వేణుత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో వేణుత వద్ద కారు డ్రైవర్గా పిఏగా కూడా పనిచేశాడు. 2 వారాల క్రిందటే అతన్ని ఆమె విధుల నుంచి తొలగించినట్లుగా సమాచారం. 2019 నాటి ఎన్నికల్లో వేణుత శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ విజయం సాధించలేకపోయారు. కనీస పోటీ ఇవ్వలేకపోయారు. నాటి ఎన్నికల్లో ఆమెకు పోలైన ఓట్లు 5,274 మాత్రమే. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఘన విజయం సాధించింది. 38,000కు పైగా ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి
టీడీపీకి చెందిన బొజ్జల సుధీర్ రెడ్డిని ఓడించారు. 2024 ఎన్నికల్లో వినూత పోటీకి దూరమయ్యారు. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించింది జనసేన. టీడీపీ అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. ఎన్నికల్లో పోటీకి దూరమైనప్పటికీ వినూత రాజకీయాల క్రియాశీలకంగా ఉంటున్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వ కార్యకలాపాల్లో తరచూ పాల్గొంటున్నారు. ఈ పరిస్థితిలో కారు డ్రైవర్ హత్య కేసులో ఆమె అరెస్టు కావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. చెన్నై మింటి పోలీస్ స్టేషన్ పరిధిలో కూవం నదిలో 3 రోజుల క్రితం ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. మృతుడి చేతి మీద జనసేన సింబల్తో పాటు వినూత పేరు ఉండడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో ఈ నెల 8వ తేదీన రాయుడిని హత్య చేసి నదిలో పడేసినట్లుగా తెలుస్తోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రాయుడు అలియాస్ శ్రీనివాసులు తమకు ద్రోహం చేసినందున అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు క్రిందటి నెల 27వ తేదీన కోట వినూత వెల్లడించారు. అతనికి తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇప్పుడు రాయుడు హత్యకు గురి కావడం, చెన్నై సమీపంలో అతని మృతదేహం లభించడం సంచలనంగా మారింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ గా నిలిచిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు బీసీ రాగం ఎత్తుకుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అలవికాని హామీలను గుప్పించి గెలిచిన తర్వాత గుండు సున్నా చూపిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ యువతకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని కల్పిస్తామని మొండి చేయి చూపించారన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీ బిల్లును ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి పాల్పడుతున్నారని చందర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు ప్రజలు గుర్తుకు వస్తారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు జిమ్మిక్కులు ప్లే చేస్తుందన్నారు. హామీలను అమలుపరిచే వరకు కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. మోసానికి, నయవంచనకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని చందర్ పిలుపునిచ్చారు. మోసానికి, నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, బీసీ సమాజాన్ని నయవంచన చేసి, మోసం చేసి మళ్ళీ ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ఒక కొత్త నాటకానికి తెరలేపింది. ఆనాడు అసెంబ్లీలో బిల్లుల తీర్మానాలు పెట్టి గవర్నర్కు, రాష్ట్రపతులకు పంపించి ఢిల్లీలో ధర్నాల పేరిట నాటకాలు ఆడి మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ పేరిట ఈరోజు మళ్ళీ ఒక నాటకానికి తెరలేపింది. ఇది కామారెడ్డి డిక్లరేషన్లో అమలు చేయడం కోసం 20 నెలలు కాలయాపన ఎందుకు చేసింది? ఆర్డినెన్స్ చేయడం కోసం ఇంత పెద్ద నాటకం అవసరం లేదు. అందుకోసమే ఈ నాటకాన్ని, ఈ యొక్క మోసాన్ని బీసీ అనగారిన వర్గాలందరూ కూడా ఎండగట్టాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం. స్థానిక సంస్థలలో ఎన్నికలలో బుద్ధి చెప్తే కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ బుద్ధి రాదు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి విధంగా యువతకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కానీ, అదేవిధంగా 20,000 కోట్ల రూపాయలు బీసీ వాళ్ళకు కేటాయిస్తామని అటువంటి చెప్పినటువంటి విషయాలను కానీ. మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజా జీవనానికి భంగం కలిగించిన, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరంగా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై నిఘా నియంత్రణలో భాగంగా ఇందారంలోని అనుమానాస్పద ప్రాంతాలను మరియు ఇండ్లను, ఇంటి పరిసరాలను నార్కోటిక్ డాగ్తో తనిఖీలు నిర్వహించినట్లు, చట్ట ప్రకారం ఎవరికి ఎలాంటి ఇబ్బందికి కలగకుండా జీవించే ప్రజలకు పోలీసు ఎప్పుడు అందుబాటులో ఉంటారని, అదేవిధంగా చట్టవిరుద్ధంగా ఎవరు పనిచేసినా ఎవరిని ఉపేక్షించేది లేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని తప్పకుండా జైలుకు పంపిస్తామని ఏసీపీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ డివిజన్ సిఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దాదాపు 200 మంది మా ఫోర్స్తోని, మా సిఐ శ్రీరాంపూర్ గారు, మా ఎస్ఐ శ్రీరాంపూర్ మరియు జైపూర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ ఇందారం గ్రామాన్ని చుట్టుముట్టి గార్డెన్ కటాఫ్ పార్టీలు పెట్టి గార్డెన్స్ వచ్చి రెవెన్యూ వాళ్ళు ఉత్తర్వు ప్రకారంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇందారం చేయడానికి కారణం ఏంటంటే ఈ విలేజ్ రోడ్డు మీద, హైవే మీద ఉండడం, తరచుగా ప్రమాదాలకు గురి కావడం. రెండోది, విలేజ్లో మైగ్రెంట్స్ చాలామంది ప్రతి సంవత్సరం ఒక 100 నుంచి
150 కుటుంబాలు ఇక్కడ మైగ్రేట్ అయ్యారు. ఈ మైగ్రేట్ అయిన పీపుల్ అంతా కూడా ప్రాపర్గా వాళ్ళ యాక్సిడెంట్ చెక్ చేయడం. అదేవిధంగా ప్రజలు చాలా రకాలైనటువంటి ఆన్లైన్ మోసాలు, తర్వాత నార్కోటిక్స్ గంజాయికి బాగా ఇదవుతుందని చెప్పి జనాల్ని మోటివేట్ చేయడానికి రావడం జరిగింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తీవ్ర జ్వరంతో శనివారం గన్నవరం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. మైనింగ్ కేసులో ప్రతి నెలలో 2వ శనివారం ఆయన పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన ముక్కురంధ్రం పూడుకుపోవడంతో శ్వాస తీసుకోవడానికి సమస్య ఏర్పడగా ఆపరేషన్ కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ తర్వాత గుండెకి సంబంధించిన సమస్య వచ్చినట్లుగా డాక్టర్లకు అనుమానం రావడంతో శనివారం ఉదయం వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ చేశారు. ఈ క్రమంలో ఆయన తీవ్ర జ్వరానికి లోనయ్యారు. ఆయన కోర్టు ఆదేశాలను గౌరవించి గన్నవరం పోలీస్ స్టేషన్కు వచ్చారు. మైనింగ్ కేసులో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో 11వ డివిజన్ రైతు బజార్ ప్రాంతంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గం ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తెస్తే సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నామని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు వివరిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం, ఉచిత గ్యాస్, పెన్షన్లు, ఉచిత బస్సు